ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను బీటెక్లో ఉన్నప్పుడు దేవుడు నాకు బయలుపరిచినటువంటి ఆయనను గూర్చిన సత్యాలు కొన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుడు ఎలా ఉండాలి, దేవుడు ఎలా ఉండకూడదు అని నేను ఆలోచించినప్పుడు దేవుడు నాకు కొన్ని ఆలోచనలు ఇచ్చాడు. అవన్నీ కూడా ఈ నోట్బుక్లో రాసి పెట్టుకున్నాను అనమాట. ఇది అట్లీస్ట్ ఇది రాసి కూడా 2017లో రాశాను. దీన్ని 2017లో రాశాను. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా చాలా భద్రంగా కాపాడుకుంటూ వచ్చాను ఈ నోట్బుక్ని. సో దేవునికి మహిమ కలుగుగాక. దేవుడు అంటే ఎలా ఉండాలి, దేవుడు అంటే ఎలా ఉండకూడదు అనే విషయాలు నేను ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. చదువుతాను, శ్రద్ధగా వినండి. దేవుడు మనిషిని చంపేవాడు కాదు, హత్య చేసేవాడు కాదు. దేవుడు అంటే మనిషిని బ్రతికించేవాడు. దేవుడు పరిశుద్ధుడై ఉండాలి. దేవుడు అనే వ్యక్తి సర్వజ్ఞాని అయి ఉండాలి. దేవుడు అనే వ్యక్తికి సలహాలు ఇవ్వడం ఏంటి? దేవుడే సలహాలు ఇవ్వాలి కదా. దేవునికే సలహాలు ఇస్తే సలహాలు ఇచ్చినవాడు దేవుడు అవుతాడు. దేవుడు అనే వ్యక్తి ఒకసారి వస్తే ఎలాంటి సమస్యకైనా ఒక్కసారే పరిష్కారం అవుతాయి. రెండోసారి వచ్చాడంటే మొదటిసారి పని అవ్వలేదనే కదా అర్థం. దేవుడు అనే వ్యక్తి మనిషి యొక్క సమస్యలకు ఒకే ఒక్క పరిష్కారం చూపుతాడు. 10 మార్గాలు 10 పరిష్కారాలు చూపడు. దేవుడు అనే వ్యక్తి సర్వ సృష్టిని సృష్టించిన వాడే ఉండాలి. నేనే సృష్టిని కలిగించాను అని రోషంతో పౌరుషంతో చెప్పాలి. దేవుడు అనే వ్యక్తి ఒక రాజ్యంతో, ఒక జాతితో, ఒక దేశంతో సంబంధం ఉండదు. ఉంటే దేవుడే కాదు, సమస్త మానవాళితో ఆయనకు సంబంధం ఉంటుంది. అసలు దేవుడైన వ్యక్తి ఒక రాజ్యానికో, ఒక దేశానికో, ఒక గ్రామానికో, ఒక కుటుంబానికో పరిమితం కాడు. దేవుడు అనేటువంటి వ్యక్తిని భూతత్వంలో పెట్టి చూడాలి. ఎందుకంటే అతను ఈ సమాజానికి ఒక రోల్ మోడల్ లాంటి వ్యక్తి. దేవుని రాజ్యంలో కులాలకు, మతాలకు చోటు ఉండదు. దేవుడు అనే వ్యక్తి అబద్ధం ఆడడు. అబద్ధం ఆడితే దేవుడే కాదు. దేవుడు శత్రువుని ప్రేమించి మార్చగల సమర్థుడు. ప్రేమించలేకపోతే దేవుడే కాదు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. దుష్టులను చంపి మంచివారిని బ్రతికించాలంటే అందరూ చనిపోవాల్సిందే. కానీ దేవుని ఉద్దేశం అలా ఉండదు. దుష్టులను ప్రేమించి క్షమించి మార్చడం అనేదే దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు అనే వ్యక్తి మన నుండి ఏమీ ఆశించడు. ఎందుకంటే సమస్తము ఆయనదే కనుక. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. దేవుడు ఎవరి చేత సృష్టింపబడడు. ఒకవేళ సృష్టింపబడితే సృష్టించిన వాడు గొప్పవాడు కనుక ఆయనే దేవుడు అవుతాడు కదా. దేవుడు అంటే ఆది అంతం లేనివాడు. దేవుడు అనే వ్యక్తి మనిషికి ఉన్న చెడ్డ లక్షణాలు అతనిలో ఉండకూడదు. అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరం లాంటి అరిషడ్ వర్గాలు అనేవి దేవునిలో ఉండకూడదు. దేవునికి ఆది ఉంటే అంతము ఉంటుంది కనుక అతడు దేవుడు కాదు. దేవుని గూర్చిన వివరణ లేక జ్ఞానం లేక విషయం, అదేవిధంగా సృష్టిని గూర్చిన వివరణ క్లారిటీగా ఉండాలి. అదిగో తోక ఇదిగో పిల్లి అన్నట్లు ఉండొద్దు. దేవుడు మరణించేవాడు కాదు, మరణాన్ని గెలిచేవాడు దేవుడు అవుతాడు. దేవుడు పక్షపాతి కాడు. దేవుడు అనే వ్యక్తి రాజ్యాన్ని నిర్మించుకోవటం కాదు వచ్చేది, సమస్త మానవాళిని మరణం నుండి విముక్తిని, విడుదలను కలగజేసి నిత్యత్వంలోనికి, మరణం లేనిది జీవితానికి తీసుకెళ్ళాలి. ఇది కొంచెం తప్పుగా చదివాను. దేవుడు అనే వ్యక్తి రాజ్యాన్ని నిర్మించుకోవటం కోసం కాదు వచ్చేది, సమస్త మానవాళిని మరణం నుండి విముక్తి చేయడానికి, విడుదలను కలగజేయడానికి, నిత్యత్వంలోనికి నడిపించడానికి దేవుడు అనే వ్యక్తి వస్తాడు. ఒక్క దేవుడు ఇద్దరుగా, ఇద్దరు నలుగురుగా, నలుగురు 8గా, 8 16గా, 32గా, 64గా ఇలా వాళ్ళ వంశాలు పెరిగాయి తప్ప మనుషుల్ని ఉద్ధరించలేదు. దేవుడనే వ్యక్తి తన వంశాన్ని పెంచుకోవడానికి కాదు. దేవుడనే వ్యక్తికి మనుషులందరూ తన పిల్లలే. దేవుడనే వ్యక్తికి డబ్బు, సొమ్ము, ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం మీద ఆశ ఉండదు. ఎందుకంటే అది శాశ్వతం కాదు కనుక.
దేవుడు అనే వ్యక్తి మానవ కోటికి ఒక మార్గమై ఉండాలి, మానవ కోటికి ఒక సత్యమై ఉండాలి, మానవ కోటికి ఒక జీవమై ఉండాలి. దేవుడు అనే వ్యక్తి మాటలు చెప్పడం కాదు కానీ తన జీవితం మాదిరిగా ఉండాలి. అలా లేకపోతే దేవుడే కాదు. దేవుడు అనే వ్యక్తి తన జీవితాన్ని మనుషులకు మాదిరికరంగా ఉంచుతాడు. మనం చాలాసార్లు అంటాం మన ఫ్రెండ్స్తో కానీ మన అన్నతమ్ములతో కానీ, ఏమంటే వీడే సరిగ్గా లేడు కానీ నాకు చెప్పొచ్చిండు అని అంటాం కదా. ఆ పదాన్ని దేవుని విషయంలో ఎందుకు వాడకూడదు? దేవుడు పరిశుద్ధుడు కాకపోతే మనం ఎలా ఉంటాం పరిశుద్ధంగా? దేవుడు అనే వ్యక్తి సాత్వికుడై ఉండాలి. మనిషి సృష్టించిన లేక పేరు పెట్టుకున్న వారు దేవుడు కాదు. దేవుడు తానే దేవుడనని చెప్పాలి. దేవుడు అనే వ్యక్తి పగతో, ఈర్ష్యతో, ద్వేషంతో, కోపంతో అస్సలే ఉండడు. ఇవి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కోసం నేను వెతికే ఆ అన్వేషణలో దేవుడు అంటే ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే విషయాలు, నా మదిలో మెదిలిన ఆలోచనలను, దేవుడు నాకు అందించిన ఆలోచనలను ఈ విధంగా రాసుకొని ఈరోజు బీటెక్లో రాసుకున్న ఈ విషయాలను ఈరోజు మీ ముందు ఉంచడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడో అందుని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్.